హాయ్ నమస్తే, నేను మీ సిరి. టుడేస్ రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. అసలు నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేస్తే తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు, మేడం పిజ్జా చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందని. తప్పకుండా మీ అందరూ ట్రై చేయాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పిజ్జా ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో దయచేసి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మనం ఎటువంటి క్రీమ్స్ కూడా యూస్ చేయకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వాటితోనే మనం పిజ్జా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పిజ్జా కోసం మనం ఒక కంటైనర్ని తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగుని తీసుకోవాలి, హాఫ్ స్పూన్ వంట సోడా, హాఫ్ స్పూన్ పంచదార, 2 స్పూన్స్ నెయ్యి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం చపాతీ ముద్ద కలిపే విధంగానే దీన్ని కలుపుకోవాలి. మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. చపాతీ ముద్ద ఎలా కలుపుకున్నామో అలానే కలుపుతున్నాం. చూసారు కదా ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా మనం ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక అరగంట సేపు తడి క్లాత్ వేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి. దేనికోసం అంటే మనం బయట ఎటువంటి క్రీమ్స్ కూడా యూస్ చేయట్లేదు కదండి. సో ఇంట్లోనే మనం క్రీమ్స్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఒక పిజ్జా కోసం అయితే ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక పిజ్జాకి సరిపోతుంది. అలా వేసుకొని మనం 100 ml వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించాలండి. మనం వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. చూసారు కదా వాటర్ అనేది ఇంకిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేయటం కోసమని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం అడుగు పట్టకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ముద్ద వేగుతున్నప్పుడే కాస్త ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, కొంచెం కారం వేసి మనం అటు ఇటు కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పంచదార వేసి మనం అటు ఇటుగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. 2-3 నిమిషాల పాటు మనం అడుగు పట్టుకుని ఇలా వేయించుకుంటే మనకి రెడ్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 2 స్పూన్ల మైదా పిండి పొడిని వేసుకొని మనం ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కలుపుకుంటూ వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు 200 ml మిల్క్ తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. రా మిల్క్ అయినా పర్వాలేదు, మరిగించిన మిల్క్ అయినా పర్వాలేదు. మరి చికెన్ పేస్ట్లా చేసేయకండి, ఎందుకంటే మైదా పిండి కదా మనకి ఇది చిక్కబడిపోతుంది చల్లారితే. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. మనకు వైట్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మూత పెట్టి ఉంచిన మైదా ముద్దను తీసుకొని దీన్ని మరొకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి. నేను ఎలా కలుపుతున్నానో చూసారు కదా, అలా కలపాలి. ఇప్పుడు దాన్ని చపాతీలా మనం చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా థిక్గా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని మనం చేసిన చపాతీని ఈ విధంగా పెట్టుకొని వేళ్ళతో ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్పోర్క్ని యూస్ చేసి పిజ్జా బేస్ పైన ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం రెడీ చేసి ఉంచిన రెడ్ పేస్ట్ను ఇలా ఈవెన్గా పిజ్జా బేస్పై స్ప్రెడ్ చేయాలి. దీని తర్వాత మనం వైట్ పేస్ట్ కూడా రెడీ చేసాం కదండి, సేమ్ అది కూడా అదే విధంగా ఈ రెడ్ పేస్ట్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇది కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఉల్లి, టమోటో, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ చిన్న చిన్న పీసులుగా చేసుకొని వీడియోలో చూపించే విధంగా పిజ్జా బేస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ అనేది మనకి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై మనం పిజ్జా బేస్ని ఉంచుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిటికెడు మిరియాల పొడి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిరియాల పొడి అనేది పిజ్జాకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని అవి కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే చిల్లీలో ఉన్న సీడ్స్ని అయినా మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 15 to 20 minutes మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత చూస్తే పిజ్జా అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు పిజ్జాని ప్లేట్‌లో తీసుకొని కాస్త టమాటో సాస్‌తో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వలన నేను పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.